ఆధునిక ప్రపంచ మనుగడ యావత్తు యంత్రమయం. నాగరిక జీవన విధానంలో యంత్రం సహాయం లేకుండా ఏ పని జరగదు. దైనందిన జీవితంలో యంత్రం పాత్ర అవిభాజ్యమైనది. ఇది పారిశ్రామిక విప్లవం తర్వాత మరింతగా బలపడింది, పురోగతి సాధించింది. ఇటువంటి అతి ముఖ్యమైన యంత్రశాస్త్రం గురించిన భారతీయ శాస్త్ర విజ్ఞానం ఏమంటున్నది? ఇందులో మన విజ్ఞానం యొక్క స్థాయి ఏమిటి? ఒకసారి పరిశీలిద్దాం. మన ఋషులు ఈ యంత్రాల గురించి సవివరంగా ప్రస్తావించి ఉన్నారు. భరద్వాజ మహాముని యొక్క యంత్ర సర్వస్వం అనే గ్రంథం చాలా ప్రసిద్ధిగాంచింది. వాల్మీకి రామాయణంలో బాలకాండ 5వ సర్గ 10వ శ్లోకంలో నగర వర్ణన చేస్తూ యంత్రాగారాల గురించి వివరిస్తాడు. ఇక రాముడు భరతునితో రాజప్రాసాదములన్నీ యంత్రములతో చక్కగా సంరక్షింపబడుతున్నాయి కదా అని అడుగుతాడు. అంటే ఆనాటికే రక్షణ వ్యవస్థలో యంత్ర సామగ్రి ఉపయోగించడం తెలిసి ఉండాలి కదా. దీన్ని మీరు అయోధ్యకాండ 100వ సర్గ 53వ శ్లోకంలో చూడొచ్చు. దండైశ్చక్రైశ్చ ధన్నైశ్చ శరణి భ్రమణాదిభిః శక్తిరుత్పాదనం కింవా చాలనం యంత్రముచ్యతే యంత్రావర్ణంలో చెప్పడం జరిగింది. యంత్రార్ణవము అనే గ్రంథంలో యంత్ర వర్ణన చేస్తూ యంత్రంలో దండ, దీనినే మనం లీవర్ అని అంటాం ఇంగ్లీష్లో. చక్ర, దీన్నే ఇంగ్లీష్లో పుల్లి అంటాం. దంత్, దీనినే ఇంగ్లీష్లో టూత్డ్ వీల్ అంటాం. మన భాషలో చెప్పాలంటే గేర్. సరణి, దీనిని ఇంగ్లీష్లో ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటాం. భ్రమణ అంటే ఇంగ్లీష్లో స్క్రూ, ఇది మీకు తెలిసే ఉంటుంది. వంటివి ఉంటాయని శక్తిని జనింప చేయడానికి, శక్తి దిశను మార్చడానికి యంత్రాలను, అందులోనే వివిధ భాగాలను ఉపయోగిస్తారని యంత్ర నిర్వచనం చేశాడు. భోజరాజు తన సమరాంగణ సూత్రధార అనే గ్రంథంలో ఏ యంత్రానికి ఏ లక్షణాలు ఉండాలి, యంత్ర భాగాల పరస్పర సంబంధం, ఖచ్చితత్వం, క్షయత అంటే ట్యూనింగ్, శబ్దరహిత చలనం, ఇంధన సామర్థ్యం వంటి 20 లక్షణాల గురించి వివరించి ఉన్నాడు. హైడ్రాలిక్ శక్తిని ఉత్పత్తి చేయడంలో జలధారను ఉపయోగించే విధానం సమరాంగణ సూత్రధార 31వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే సూర్య సిద్ధాంతంలో యంత్రాధ్యాయంలోని 53 నుండి 56 వరకు గల శ్లోకాలలో జలచక్రం గురించిన వర్ణన ఉంది. చివరిగా భరద్వాజుని యంత్ర సర్వస్వంలో 31 రకాల యంత్రాలను, విమానంలో వాటి స్థానం, అవి నిర్వహించే పనిని పేర్కొన్నారు. వాటిలో విమానం పరిసరాలను విమానంలో నుంచే చూడగలిగే విశ్వక్రియా దర్పణం, దిక్కులను సూచించే దిశాదర్శి, శత్రు విమానాలను పసిగట్టి పక్కకు తప్పుకోగలిగే వక్ర ప్రసారణ యంత్రం వంటివి ఉన్నాయి. జిఆర్ జోషర్ రచించిన డైమండ్స్, మెకానిజమ్స్, వెపన్స్ ఆఫ్ వార్, యోగ సూత్రాస్ అనే గ్రంథంలో ఎన్నో రకాలైన ఇంధనాలతో నడపబడే యంత్రాల గురించి వివరింపబడి ఉంది. కనాద మహర్షి తన వైశేషిక దర్శనంలో 5 రకాల క్రియల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ఈనాటి ఆధునిక యంత్ర చలనాలకు సంబంధించినవి. ప్రశస్త పాదుడు వైశేషిక దర్శనానికి భాష్యం రచించాడు. అందులో కొన్ని గతి సూత్రాలను సూత్రీకరించాడు. ఇది న్యూటన్ కంటే దాదాపు 1000 సంవత్సరాల ముందు కాలం నాటిది. అంతటి విలువైన యంత్ర విజ్ఞానం వెల్లివిరిసిన భారతావనిలో ఆ తరువాత ఆ జ్ఞానం కనుమరుగు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది, కాలమహిమను ధృవపరుస్తుంది. జై హింద్, మీ లోకేష్.